Hi friends, this is NSSR Advocate, High Court of AP and Trial Courts Mithulara. Today we are going to discuss about family member certificate and legal hair certificate. Legal hair certificate అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి అదేవిధంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మిత్రులారా, యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అసలు మేజర్ డిఫరెన్స్ ఏంటి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ గురించి తెలుసుకున్నట్లయితే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎస్టాబ్లిషెస్ ది రైట్ఫుల్ హెయిర్స్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్ అండ్ ఈజ్ క్రుషియల్ ఫర్ ఇన్హెరిటెన్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే రైట్ఫుల్ హెయిర్స్ ఎవరున్నారో, ఒక వ్యక్తి మరణించిన తరువాత అతనికి రైట్ఫుల్ హెయిర్స్ అంటే న్యాయబద్ధమైనటువంటి వారసులు ఎవరున్నారో వారిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేస్తూ ఇష్యూ చేసేటటువంటి సర్టిఫికేట్ని మనం ఏమంటాం అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటాం. అదేవిధంగా ఇది యాక్చువల్గా ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కే, చాలా ఇన్హెరిటెన్స్ వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులకు సంబంధించి కానీ లేదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అన్నది. అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రూవ్స్ వన్స్ మెంబర్షిప్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి యొక్క మెంబర్షిప్ని ఆ ఫ్యామిలీలో ఆ వ్యక్తి యొక్క మెంబర్షిప్ని ప్రూవ్ చేస్తుంది, అంతవరకే. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒక వ్యక్తి యొక్క మెంబర్షిప్ని ఆ ఫ్యామిలీలో అతను ఒక మెంబర్, అతను కూడా ఒక మెంబర్ అని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడేది మాత్రమే ఫ్యామిలీ membership certificate. It proves one's membership in a particular family and is often required for government benefits and residential proof. Actually ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది రెసిడెన్షియల్ ప్రూఫ్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అయితే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది క్రుషియల్ ఫర్ ఇన్హెరిటెన్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడుతుంది. అది రైట్ఫుల్ హెయిర్స్ ఎవరైతే ఒక వ్యక్తి మరణిస్తాడో ఆ మరణించిన వ్యక్తి యొక్క రైట్ఫుల్ హెయిర్స్ని అంటే న్యాయబద్ధమైనటువంటి వారసుల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇష్యూ అయ్యేటటువంటి సర్టిఫికేటే ఆ యొక్క న్యాయబద్ధమైనటువంటి వారసులు వీరు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తూ ఇష్యూ చేసేటటువంటి సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్. అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రూవ్స్ వన్స్ మెంబర్షిప్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్యామిలీ. ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో మెంబర్ అని ప్రూవ్ చేయడానికి ఇచ్చేటటువంటి సర్టిఫికేటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అండ్ ఈజ్ ఆఫెన్ రిక్వైర్డ్ ఫర్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్రూఫ్. ఇది జనరల్గా గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ రెసిడెన్షియల్ ప్రూఫ్స్ కానీ ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ టు ఐడెంటిఫై ది లీగల్ హెయిర్స్ ఆఫ్ సమ్మన్ హూ హ్యాస్ పాస్డ్ అవే. అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనే దాన్ని మనకి ఎవరిస్తున్నారంటే తహసీల్దార్ ఇష్యూ చేస్తారు. తహసీల్దార్ ఇష్యూ చేస్తూ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ప్రీవియస్లీ వీళ్ళు ఏంటంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా వేరే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఇష్యూ చేయడం అనేది జరగడం లేదు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ టైటిల్ తోటే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కింద కనుక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తే దానివల్ల చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో టు ఐడెంటిఫై ది మెంబర్షిప్ ఆఫ్ ది పర్సన్ ఇన్ ఏ ఫ్యామిలీ, ఇన్ ఏ పర్టికులర్ ఫ్యామిలీ, దట్ ఈస్ ది ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. బట్ మనం ఇన్ ది అదర్ సైడ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి వచ్చినట్లయితే కనుక ఎస్టాబ్లిషెస్ ది రైట్ఫుల్ హెయిర్స్ అంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఈ వీరు లీగల్ హెయిర్స్ వారసులు, న్యాయబద్ధమైన వారసులని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇచ్చేటటువంటి సర్టిఫికేటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్. సో ఈ రెండింటికి మన డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని మనకి తహసీల్దార్ వారు ఎక్స్టెన్షన్ సర్టిఫికేట్ కన్ఫర్మ్స్ ది ఎస్టాబ్లిష్డ్ లీగల్ హెయిర్స్ అండ్ అలౌస్ దెమ్ టు యాక్సెస్ ది డిసీజ్డ్ పర్సన్స్ అసెట్స్ బై పిటిషనింగ్ ఫర్ ఇట్. అంటే సక్సెషన్ సర్టిఫికేట్ అనేది సివిల్ కోర్టు ద్వారా మనం పొందడం జరుగుతుంది. అయితే ఎవరైతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ద్వారా లీగల్ హెయిర్స్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయబడతారో వారిని లీగల్ హెయిర్స్గా కన్ఫర్మ్ చేస్తూ మనం సివిల్ కోర్టు ద్వారా పొందేటటువంటి సర్టిఫికేట్ని ఏమంటాం అంటే సక్సెషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏంటి, అదేవిధంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, సక్సెషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్రుషియల్ రోల్ ప్లే చేస్తాయి మనకి. ఇవి ఒక చనిపోయిన వ్యక్తికి సంబంధించిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాక అతని ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఎక్కువగా ఈ యొక్క ఇష్యూ అనేది మనం చూడడం జరుగుతూ ఉంటుంది. సక్సెషన్ సర్టిఫికేట్ కన్ఫర్మ్స్ ది ఎస్టాబ్లిష్డ్ లీగల్ హెయిర్స్. అంటే ఏదైతే ఎస్టాబ్లిష్డ్ లీగల్ హెయిర్స్ ఉన్నారో లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో
వారిని కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చేటటువంటి సర్టిఫికేటే సక్సెషన్ సర్టిఫికేట్. ఇది సివిల్ కోర్ట్ ద్వారా మనం పొందడం అనేది జరుగుతుంది. డిసీజ్డ్ పర్సన్స్ అసెట్స్ పిటిషనింగ్ ఫర్ ఇట్. ఏదైతే ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించి మనం ఎక్కడైనా రైట్ఫుల్ షేర్ పొందాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనం సక్సెషన్ ఓపీ అనేది మనం సివిల్ కోర్టులో వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఏ సక్సెషన్ సర్టిఫికేట్ కన్ఫర్మ్స్ ది ఎస్టాబ్లిష్డ్ లీగల్ హెయిర్స్. అక్కడ మనం లీగల్ హెయిర్స్ సర్టిఫికేట్లో లీగల్ హెయిర్స్ని డిసీజ్డ్ పర్సన్ యొక్క లీగల్ హెయిర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇష్యూ అయ్యేటటువంటి సర్టిఫికేటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చెప్పుకున్నాం. అలా ఎస్టాబ్లిష్ అయినటువంటి లీగల్ హెయిర్స్ని కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చేటటువంటి సర్టిఫికేటే మనకి సక్సెషన్ సర్టిఫికేట్. ఇది సివిల్ కోడ్ ద్వారానే మనం పొందాలి సక్సెషన్ ఓపీ ఫైల్ చేసి. అదేవిధంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎస్టాబ్లిషెస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది డిసీజ్డ్ అండ్ ది హెయిర్స్ అండ్ ఇన్హెరిటెన్స్ పర్పసెస్. అంటే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఏం ఎస్టాబ్లిష్ చేస్తుందంటే ఒక డిసీజ్డ్ పర్సన్కి అతని హెయిర్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అదే ఇన్హెరిటెన్స్ పర్పస్ అతను నుంచి సంక్రమించేటటువంటి వాటికి సంబంధించి కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అండ్ సక్సెషన్ సర్టిఫికేట్. సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనం త్రూ సివిల్ కోర్టు ద్వారానే పొందాలి. సో ఏదైతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి లీగల్ హెయిర్స్ ఉంటారో వారిని కన్ఫర్మ్ చేయడం కోసం త్రూ సివిల్ కోర్టు ద్వారా పొందేటటువంటి సర్టిఫికేటే సక్సెషన్ సర్టిఫికేట్. మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఇష్యూడ్ బై ది తహసీల్దార్ టు ఐడెంటిఫై ది మెంబర్షిప్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి యొక్క మెంబర్షిప్ని ఐడెంటిఫై చేసి ఒక మెంబర్షిప్ని వారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వారు ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రూవ్స్ ది వన్స్ మెంబర్షిప్. ఒక వ్యక్తి యొక్క మెంబర్షిప్ని ఒక పర్టికులర్ ఫ్యామిలీలో వారు ఏం చేస్తారంటే ప్రూవ్ చేస్తారు, ఇతను ఈ ఫ్యామిలీలో మెంబరు అని ప్రూవ్ చేయడానికి ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ మాత్రమే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఇది గవర్నమెంట్ బెనిఫిట్స్కి అదేవిధంగా రెసిడెన్షియల్ ప్రూఫ్స్కి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అలా కాదు, అదేవిధంగా సక్సెషన్ సర్టిఫికేట్ కూడా అలా కాదు. దానికి ఇంకా ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ NSSR హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 90959.